సమీపంలో గత 15 సంవత్సరాల నుంచి బీర్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉన్నది. మేము గత 5 సంవత్సరాల నుంచి ఆ ఏస్టు ఎర్ద నీళ్లు మాకు దిగువన కాకరగుంట 30 ఎకరాలకు సంబంధించి పారుదలకు సంబంధించి కాకరగుంట చెరువు ఉంది. గతంలో కనుపర్కాల కెనాల్ నుంచి సర్వేపల్లి కాడ నుంచి మాకు సబ్కాల ద్వారా మా గుంట్లకి నీళ్లు వచ్చేది. ప్రస్తుతం ఆ నీళ్లు మాకు ఈ కలుషిత నీళ్లు వల్ల, ఈ బీర్ ఫ్యాక్టరీ నీళ్లు వల్ల ఆ నీళ్లు కూడా రాకుండా ఆగిపోయిన దానివల్ల మా కాకరగుంట్లకి ఈ నీళ్లు వచ్చిన దానివల్ల ఆ పొల్యూషను ఎర్త పదార్థాల నీళ్లు వచ్చిన దానివల్ల కాకరగుంటలో చేపలు, బర్రెలు, చెరువు వ్యర్థంతో వేస్ట్తో నిండిపోయి కుళ్ళు ఒక వాసన వచ్చి పశువులు వర్షాకాలం ఎండాకాలంలో మాకు నీళ్లు లేకపోతే మా గ్రామంలో పశువులన్నీ వచ్చి ఎండాకాలంలో ఈ నీళ్లు తాగేది. ప్రస్తుతం ఆ నీళ్లు తాగిన దానివల్ల బర్రెలు దాదాపుగా 20 బర్రెలు పొల్యూషన్ వల్ల గర్భసంచిలోకి పొల్యూషన్ చెప్పింది. అదేవిధంగా గొర్రెలు కూడా వచ్చి ఎండాకాలంలో వచ్చి నీళ్లు తాగేది, అవి కూడా చనిపోవడం జరిగింది. చేప పిల్లలు మేము గతంలో గ్రామం తరపున చేప పిల్లలు వదిలి అవి పెద్ద అయిన తర్వాత గ్రామం తరపున ఒక పాట పాడి ఆ వచ్చిన డబ్బుతో గ్రామానికి ఉపయోగించుకునే వాళ్ళం. ప్రస్తుత పరిస్థితుల్లో 5 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈ నీళ్లు దిగువనున్న 57 ఎకరాల పారుదల ఉంది. ఆ పారుదలకి ఈ నీళ్లు పారిన దానివల్ల ఆ పొల్యూషన్ వచ్చి ఆ నీళ్లు గర్భదిశలో ఎల్లుని వచ్చి రావటం, కుళ్ళిపోవటం, ఏరు తెగులు రావటం, దానివల్ల ఒడ్లు కూడా పండించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నీళ్లు ఇదే విధంగా ఈ నీళ్లు కిందకు పోయి కింద ఈదగాలి, పూర్పర్తి, ఎగమెట్టికి పారుదల ఉంది. ఆ పారుదలలో ఈ నీళ్లు కలిసిన దానివల్ల ఆ నీళ్లు కూడా పొల్యూషన్ అయిపోయి ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యానికి గతంలో మేము తెలియజేసిన చర్య పట్టించుకోలేదు. వాళ్ళు నిర్ధారణ వాళ్ళే ఉంది. పైగా మా పంచాయతీకి కొంత దూరంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. సర్వేపల్లి పంచాయతీలో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఏదన్నా లబ్ధి పొందాలంటే వాళ్ళు పొందుతున్నారే కానీ మాకైతే మాత్రం దుమ్ము, ధూళి, వాసన, జబ్బు, పొల్యూషను ఈ మాత్రం మా ఊరికి ఇచ్చి పంచాయతీ దానికి సంబంధించింది లబ్ధి వాళ్ళు పొందుతున్నారు. దయచేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా ఊరి నష్టాన్ని ఈ ఫ్యాక్టరీ ద్వారా చేయవలసిన కోరటం ఉంది. ఈ చర్యలు ఏమన్నా తీసుకోకపోతే మేము ఫ్యాక్టరీని నిర్బంధం చేసి కలెక్టర్ దృష్టికి కూడా ఫ్యాక్టరీ లాకౌట్ చేస్తామని మీ ద్వారా తెలియజేయడం. ఈ బీర్ ఫ్యాక్టరీ నీళ్ళు వచ్చి మా కైలు తెల్లని చేస్తున్నాయి. బర్రెలు 2-3 చచ్చిపోయినాయి, గొర్రెలు చచ్చిపోయినాయి. నీళ్ళు అయితే పూడు చిక్కదనంగా చేపలు చచ్చిపోతున్నాయి బీర్ ఫ్యాక్టరీ నీళ్ళ వల్ల. దయచేసి మీరు ఏదో ఒకటి చేయండి సార్.